వాడికి ఇవ్వటం ఇష్టం లేక ఏం చేశాడంటే ఇద్దరు భటులను పిలిచాడు. భటులను పిలిచి వాళ్ళకి చెవులో ఏదో రహస్యంగా చెప్పాడు. రహస్యంగా చెప్పేటప్పటికి సరే ఈ భటులు వాడు తెలుసు కదా వాళ్ళకి వీడి యొక్క దుర్బుద్ధులు ఆ భటులందరికీ ఆల్రెడీ వాళ్ళకి అందరికీ తెలుసు. వాళ్ళు ఏం చేశారు, సరే వాళ్ళు మొత్తానికి మనలాగే వాడికి అదేంటి ఆ జమీందారు కూడా గోశాల లాంటిది, అందులో కొన్ని బర్రెలు కొన్ని ఆవులు అన్నీ ఉంటాయి. ఒక ఎండిపోయిన బర్రె ముస్సలిది, అది ఇంకా అసలు అది ఈనలు లేదు ఏమీ లేదు, ఈనటానికి ఏమీ లేదు, అది ఇంకా అది వట్టిపోయిందంతా. అది ఊరికే చనిపోతే దాన్ని చెప్పులు కుట్టడానికి పనికొచ్చేది అంతే. అదొరికి ఇట్లా కటిక వాళ్ళకి అమ్మేవాళ్ళు కాదు కదా, అట్లా దాన్ని ఒక పక్కన పడేసి అట్టే పెట్టేవాళ్ళు అంతే. అది అట్లా గోశాలలో పడుండేది. అటువంటి బర్రెని తీసుకొచ్చి వీడికి దానం ఇవ్వమని తీసుకొస్తారు. తీసుకురమ్మని చెప్తాడు జమీందారు. చెప్పేటప్పటికి వాళ్ళు తీసుకొచ్చేసి జమీందారు ఏమంటే, చూడు నువ్వు చక్కగా నా మీద అంత మంచిగా చెప్పావు కాబట్టి ఈ బర్రెని నీకు దానం ఇస్తున్నాను, తీసుకెళ్ళి నీ సంసారాన్ని పోషించుకో, దీని పాలతోటి నువ్వు సుఖంగా ఉండు అని చెప్తాడు. అనేటప్పటికీ ఈ భట్రాజుకి పాపం అత్యంత దుఃఖం కలుగుతుంది. వాడికి ఆ బర్రెని చూడంగానే అందరికీ అర్థమైపోయింది ఈ జమీందారు గుణం, ఎంత పనికిరాని గొడ్డుని తీసుకొచ్చి ఇస్తున్నాడని వాడికి అర్థమైంది. అయితే ఆ గొడ్డుని తీసుకోకుండా నిరాకరించామనుకో, తీసుకోకుండా ఉంటే జమీందారికి ఇన్సల్ట్ అయిపోతుంది, వాడి తల తెగిపోతుంది. ఇన్సల్ట్ అయిపోతే తల తెగిపోతుంది, మిగతా వాళ్ళందరూ వాడిని తంతారు. కానీ తీసుకోవటం ఇష్టం లేదు. తీసుకెళ్ళి ఇప్పుడు దాన్ని ఎక్కడ మేపుతాడు? ఏదో అంటే చావు తప్పి కన్నులోట పోయినట్టు ఉన్న వాళ్ళకే పోషించడానికి వాడు గోపిక లేదు. ఈ వట్టిపోయిన భార్యను తీసుకెళ్ళి మళ్ళీ దానికి ఇంకా ఆహారము గడ్డి గాదం అంటే ఎక్కడవుతుంది? ఇప్పుడు మన గోశాల పరిస్థితి లాగానే ఉంటుంది. సో అందుకని వాడికి ఈ భార్యని తీసుకోవటం ఇష్టం లేదు, జమీందారుని చిన్నబుచ్చి ఇన్సల్ట్ చేయటము ఇష్టం లేదు.